ఈ నెల 27న వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది. గండిపేటలోని ఆహ్వానం లేక్ సైడ్ రిసార్ట్స్ ఇందుకు వేదిక కానుంది. దీనికి సంబంధించిన కర్టన్ రైజర్ ఈవెంట్ ఇప్పటికే కలర్ఫుల్ గా జరిగింది. ట్రోఫీ లాంచ్ ను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు. పలు రంగాల్లో ప్రతిభ కనబడిచిన వైశ్య సామాజిక వర్గ వ్యక్తులకు ఈ అవార్డులను అందజేయబోతున్నారు. ఈ వేడుకను పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, పారిశ్రామికవేత్తలు, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ హాజరు కానున్నారు. VAA అవార్డ్స్ ఈవెంట్ నిర్వహణపై ఫౌండర్ రాజుతో మా ప్రతినిధి మమత ఫేస్ టు ఫేస్. అచీవర్స్ అవార్డ్స్కి సంబంధించి నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారు. అయితే ఈ నెల 27న ఈ ఈవెంట్ అయితే జరగబోతోంది. అయితే లాస్ట్ మంత్ కూడా కర్టన్ రైజర్ ఈవెంట్ కూడా అయిపోయింది. అయితే దీనికి సంబంధించి మరి ఎలాంటి వారికి ఈ అవార్డ్స్ అనేది ప్రదానం చేస్తారు ఏంటి అనేసి అని చెప్పి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, ఎక్సలెంట్, టూ గుడ్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ అవార్డ్స్ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ఉంది కదా, సో ఈ మంత్ 27 రోజు జరుగుతుందన్నారు. సో ఎలాంటి వారికి ఎవరెవరికి ఏ క్రైటీరియా ఉన్న వాళ్ళకి ఈ అవార్డ్స్ ప్రదానం చేస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ BRK న్యూస్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా రామకృష్ణ గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మా అఫీషియల్ శాటిలైట్ మీడియా పార్ట్నర్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. BRK న్యూస్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే, ఒక 18 రంగాల్లో, వివిధ రంగాల్లో మనము అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. మన వైశ్య కమ్యూనిటీలో ఉన్న అంటే నిష్ణాతులు, అంటే ఆనిముత్యాలు అంటాం మేము, వాళ్ళను గుర్తించి వాళ్ళకు తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో, లైక్ బెస్ట్ డాక్టర్ అని, బెస్ట్ CA అని, బెస్ట్ NRI అని, ఒక సినిమా రంగం నుంచి ఒకరిని, డాక్టర్ రంగం నుంచి, అట్లా వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి అట్లా ఒక 18 రంగాల్లో ఇవ్వబోతున్నామమ్మ. సో అది చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఇప్పటివరకు మా కమ్యూనిటీలో ఇట్లాంటి కార్యక్రమం ఇంతవరకు ఎవరు చేయలేదు. సో నా భూతో నా భవిష్యత్ రేంజ్లో మేము చేయబోతున్నామమ్మ. May 27 ఆహ్వానం రిసార్ట్స్, ఈవినింగ్ 5 PM. సార్, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కండక్ట్ చేస్తున్నారు? దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అమ్మ. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా అందజేయాలని కోరుకుంటున్నాము. సో అంటే దాదాపు ఎలాంటి క్రైటీరియా, అంటే మీరు చెప్పారు కదా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు అనేసి అని చెప్పి, సో ఎలాంటి అతిథులు కూడా వచ్చే అవకాశం? సినీ రంగం నుంచి, రాజకీయ రంగం నుంచి, బిజినెస్ నుంచి అందరు ప్రతి ఒక్కరు వస్తారు. ఇవాళనే నేను మా బ్రహ్మానందం గారి, మా గురుగారిని అడిగితే ఆయన వచ్చారు. మెగా యాంకర్ అంట నేను, మా సుమా గారు హోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఆవిడ వస్తుందంటే ఇంకా మీకు తెలియదేముంది. అలాగే సంక్రాంతి ఫేమ్ ఐశ్వర్య రాజేష్ గారు వన్ ఆఫ్ ది సెలబ్రిటీ గెస్ట్కి వస్తున్నారు. అలాగే మా కమ్యూనిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ, బిజినెస్ టైకోన్స్, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ వస్తారమ్మా అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రోగ్రామ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. సో చూసారు కదా, ఖచ్చితంగా మీరు చూడొచ్చు, BRK న్యూస్ అనేది మనకి ఇక్కడ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు, మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కూడా వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు.